హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఎంతో టేస్టీ అయిన చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. చికెన్ దమ్ బిర్యానీలో కట్ట చాలా బాగుంటుందండి. కట్ట రెసిపీ కూడా చూద్దాం. రైస్ కూడా పలుకులు పలుకులుగా చాలా టేస్టీగా ఉంటుందండి. రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. ముందుగా చికెన్ తీసుకొని బాగా కడుక్కొని ఉంచుకోవాలి. దాంట్లో బిర్యానీ స్పైసెస్ మొత్తం అన్నీ వేసుకోవాలండి. చెక్క, లవంగ, దాల్చిన చెక్క, యాలకులు అన్నీ వేసుకొని ఉంచుకోవాలి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలండి. గరం మసాలా కొంచెం వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలండి. కొత్తిమీర, పుదీనాకు, పసుపు, ఒక నిమ్మ చెక్క వేసి పెరిగేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. మిక్స్ అయిన దాన్ని ఒక అరగంట పక్కన పెట్టుకుని ఉంచుకోవాలండి. ఈలోపు ఒక గ్లాసు బియ్యం తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని బాగా కడుక్కొని ఒక గంట సేపు నాననివ్వాలండి. ఈలోపు ఎసరు పెట్టుకొని హోల్ గరం మసాలా అన్నీ వేయాలండి. చెక్క, లవంగ, దాల్చిన చెక్క, షాజీరా, బిర్యానీ ఆకు మొత్తం అన్నీ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకోవాలండి. ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఆయిల్ వేసుకోవడం వల్ల మెతుకు అంటకుండా ఉంటుందండి. ఒక 5 పచ్చిమిరకాయలు వేసుకోవాలండి. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఎసరు బాగా పొంగులు వచ్చిన తర్వాత ముందుగా కడిగి గంట సేపు ఉంచుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈలోపు ఒక బిర్యానీ గిన్నె తీసుకొని నూనె వేసుకోవాలండి. కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి. వేసుకొని ముందుగా నానబెట్టుకున్న చికెన్ మొత్తం వేసుకోవాలండి. మొత్తం ఇదే బాండీ సరిపడా పెట్టుకోవాలండి. బియ్యం బాగా ఉడుకుతున్నాయండి. 80% ఉడకాలండి. చికెన్ కూడా పొయ్యి మీద పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఇంకా కొంచెం రైస్ ఉడకాలండి. ఎయిటీ 80% ఉడకాలండి. ఉడికిందండి. రైస్ తీసుకొని ముందుగా రెడీ చేసుకున్న చికెన్లో వేసుకోవాలండి. ఒక పెజ్జాల గట్టితో వేసుకోవాలండి. మొత్తం అన్నం అంతా అలా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని లిడ్ టైట్గా ఉండే మూత పెట్టుకోవాలండి. ఓ 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. తర్వాత మనకు పనికిరాని అట్ల పెనం తీసుకుని దాని మీద ఉంచుకొని ఓ 10 నిమిషాలు సిమ్లో ఉంచుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ బిర్యానీ రెడీ అవుతుందండి. రైస్ కూడా పలుకులుగా ఉంటుందండి. రైస్ కూడా చాలా పొడిగా ఉంటుందండి. సర్వింగ్ బౌల్లో తీసుకోవడమేనండి. ఈలోపు కట్టాకు కావాల్సిన
కందిపప్పు 1 గ్లాస్ అండి, పావు కప్పు పచ్చెనపప్పు వేసుకొని బాగా కడుక్కొని 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలండి. కుక్కర్ పెట్టుకుని బాగా కడుక్కొని ఉంచుకోవాలండి. కుక్కర్ పెట్టుకుని 5 విజిల్ రానివ్వాలండి. దాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకుని పప్పుని మిక్సీ చేసుకోవాలండి. ఈ లోపల వేరే బాండి పెట్టి ఆయిల్ పోసుకుని పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, సొరకాయ వేసి బాగా కలుపుకోవాలండి. వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి, క్యారెట్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలండి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలండి. కారం, పసుపు వేసి బాగా కలుపుకోవాలండి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. దాంట్లో తగినంత వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకుని ముందుగా మిక్సీ చేసుకున్న పచ్చెనపప్పు, కందిపప్పు వేసుకోవాలండి. వేసుకుని బాగా కలుపుకోవాలి. తగినంత సాల్ట్ కూడా వేసుకుని కలుపుకోవాలండి. గరం మసాలా పొడి కొంచెం వేసుకోవాలండి. బాగా మరిగిన తర్వాత కొత్తిమీర, పుదీనాకు వేసుకుని బాగా మరగనివ్వాలండి. ఓ 10 నిమిషాలు మరగనివ్వాలండి సిమ్లో పెట్టుకొని. అప్పుడు సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీ అయిన చికెన్ బిర్యానీ రెడీ అయ్యిందండి. కట్టా సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిందండి. ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ చికెన్ బిర్యానీ రెడీ అండి. కట్టాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.